హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెంతుల్ని ఫ్రై చేసుకుందాము. మెంతులు ఫ్రై అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే ధనియాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. అంటే మీరు కారం ఎక్కువగా తినేదాన్ని బట్టి అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చూడ్డానికి సన్నగా ఉన్నాయి కానీ పచ్చిమిరపకాయలు అంత కారంగా లేవు కాబట్టి నేను 15 పచ్చిమిరపకాయలు వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అనేది ఆయిల్లో బాగా మగ్గితే టేస్ట్గా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయింది కదా ఆయిల్లోని. ఇప్పుడు స్టవ్ కట్టేసి పచ్చిమిరపకాయలని చల్లారనిద్దాము. మిక్సీ జార్లోకి ఇందాక ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకుంటున్నాను. చింతపండు కొంచెం హాఫ్ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. పచ్చిమిరపకాయ పచ్చడిలోకి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.